నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. పుష్ప సినిమా రిలీజ్ అయింది. రకరకాల టాక్స్ విషయంలో కానీ రకరకాల టాక్స్ తో ఒక డివైడ్ టాక్స్ తో వెళ్తోంది. కొంతమంది హిట్ అంటున్నారు, కొంతమంది యావరేజ్ అంటున్నారు. సరే, ఈ టాక్స్ ని పక్కన పెడితే రకరకాల వివాదాల చుట్టూ కూడా పుష్ప సినిమా నడుస్తోందన్న విషయం అందరికీ విదితమే. అంటే ఆ అమ్మాయి చనిపోవటం దగ్గర నుంచి చూసుకుంటే, అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రియాక్షన్స్ ని కూడా మనం చూసుకుంటే, ఒక దొంగ హీరో ఎలా అవుతాడు, ఒక దొంగని హీరోగా ఎలా చేస్తాం, ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు అంటూ ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ గారు కమెంట్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? డెఫినెట్లీ ఇంతకు ముందు పుష్ప అప్పుడు కూడా ఇదే టాక్ నడిచింది. ఒక ఎర్రచందనం దొంగలించిన వాడిని హీరోని ఎలా చేసేసాం, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ బిజినెస్. డెఫినెట్ గా బిజినెస్ లో ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు దాన్ని ఇవ్వడానికి ఎప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు అలానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఫిల్మ్స్. ఈ కమెంట్స్ ని మీరైతే ఎలా చూస్తారు? అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకింత ఒకంత ఆశ్చర్యాన్నే కలిగిస్తున్నాయి. ఆశ్చర్యాన్నే కలిగిస్తున్నాయి. ఎందుకంటే రియలే రియల్ లైఫ్కి రియల్ లైఫ్కి ముడిపెట్టి చూడటం అంటే అది అత్యాశ అవుతుంది. అత్యాశ కూడా కాదు, అసలు పోలిక లేదు ఆ రెండింటికి. సినిమా కథలు, సినిమా హీరోలు, వాళ్ళ నిజ జీవితాలు ఎక్కడ పొంతనుండవు. ఆ షెడ్యూల్స్ వరకు వాళ్ళు నటించేసేసి వదిలేస్తారు, అంతే. వదిలేసి ప్రతిరోజు వాళ్ళు పగలు షూటింగ్ చేస్తారు, రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటారు. అక్కడక్కడే ఇక్కడిక్కడే. మరి అలాంటప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం వెనకమాల మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఎక్కడో ఒక ఈర్ష్య, ఎక్కడో ఒక అసూయ, ఎక్కడో ఒక ఉడుకుమొత్తనం కనిపిస్తుంది తప్పితే ఇలాంటి కామెంటే పవన్ కళ్యాణ్ కూడా చేశారు. అసలు ఒకప్పుడు అడవులను రక్షించే వాళ్ళు హీరోలు అయ్యేవాళ్ళు, ఈ మధ్య ఏంటో దొంగలకు అవార్డులు ఇస్తున్నారు అని చెప్పి ఆయన కొంచెం అవాకులు పేలారు. దొంగకి ఇవ్వలేదు కదా, పర్ఫార్మెన్స్ కి ఇచ్చారు కదా. అది ఆ మాత్రం నటుడికి ఆ మాత్రం తెలియలేదని నేను అనుకోను, కానీ కావాలని అనడమే అది. అందుకే నేను అంటున్నా, ఎక్కడో ఉడుకుమొత్తాను, ఎక్కడో అసూయ, ఇవన్నీ పనిచేశాయి అనేది. అందుకే నేను సరే ఆయన ఆ రోజు అలా మాట్లాడారు, ఈవేళ రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఈ మొత్తం వెనక అల్లు అర్జున్ని ఒంటరిని చేసింది ఇండస్ట్రీ అనేది మట్టుకు 100% వాస్తవం. ఎట్లా అంటే, ఇప్పుడు ఏదైనా ఒక సినిమా, ఒక డైరెక్టరు, ఒక హీరోయిన్, ఆ సినిమా మంచి వసూళ్లు రాబడుతూ ముందుకెళ్తూ ఉంటే ఇండస్ట్రీ నుంచి ఒక అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. కానీ ఇంతకుముందు ఏ సినిమాకైనా అలాంటిది, చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా సరే ఒకరికొకరు అభినందించుకోవడం అనేది ఉండేది. కానీ దురదృష్టం, పుష్ప 2 సినిమాకి ఎవ్వరూ ఇంతవరకు అభినందించలే తెలుగు ఇండస్ట్రీ నుంచి. అసలు ఒక రకంగా బాలీవుడ్ని ఒక ఊపుతా ఉంది సినిమా వసూళ్ళు. బాహుబలిని కూడా ఎప్పుడో దాటిపోయింది వసూళ్ళు. మరి ఇలాంటప్పుడు ఇంత అప్రతిహాతమైన విజయాన్ని అందించినప్పుడు అతని యాక్షన్ కూడా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంతకంటే ఏముంటది యాక్షన్ చేయడానికి అనిపించేంత చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నారు, ప్రశంసలు వస్తున్నాయి. కానీ కొంతమంది అబ్బే ఏమీ బాగోలేదు అనే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది అంటే అది పుర్రెకో బుద్ధి జహోకో రుచి అన్నట్లు, అది వాళ్ళ ఇష్టం, మనమేమి దాన్ని కాదనలేవు. కానీ పైకి కనిపిస్తున్న విజయం ఏదైతే ఉందో, వసూళ్ళు అనేది ఏదైతే ఉందో, అది అందరికీ తెలిసిన విషయమే. మరి దాని విషయంలో అభినందించాల్సిన అవసరం ఉందా లేదా? డెఫినెట్లీ. ఏంటి, ఎందుకు అభినందించట్లేదు వీళ్ళందరూ అంటే, ఇక్కడ ఈర్ష్య, ఒకంత భయం కూడా. ఏంటి ఆ భయం అంటే, చిరంజీవికి అల్లు అర్జున్కి, మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి పడట్లేదు అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన వార్త. అవునండి, అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అతను ఒక శత్రుకూటమి అయినట్లు, వైరి పక్షం అయిపోయినట్లు, వీళ్ళందరూ చిరంజీవి పక్షం అయిపోయినట్లు, చిరంజీవి మనోభావాల్ని ముద్దు చేయాలి అన్నట్లుగా. అంటే ఇక్కడ ప్యాంపరింగ్. అల్లు అర్జున్ ఒప్పుకుంటే చిరంజీవి కోపం వస్తుందేమో, మనసులో పెట్టుకుంటాడేమో, పవన్ కళ్యాణ్కి కోపం వస్తుందేమో, అసలు ట్విట్టర్ హీరో నాగబాబుకి కోపం వచ్చేస్తుందేమో, ఏం జరుగుతుందో. అసలు ఇప్పుడు వాళ్ళు పొలిటికల్ గా చాలా పెద్ద పవర్ఫుల్ అయిపోయారు. ఈ ఈక్వేషన్స్ అన్ని వచ్చేస్తున్నాయా ప్రశంసించడానికి? ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా ప్రశంసించడానికి అడ్డు వస్తున్నాయి అనిపిస్తుంది నాకు. లేకపోతే ఇంత మంచి విజయాన్ని కమర్షియల్ హిట్ ఇది,
Definitely. సినిమా ఎంత బాగుంది బాగాలేదు స్టోరీ ఏంటి నేను ఆడి జోలికి వెళ్ళట్లా. కమర్షియల్ హిట్ అయితే అయ్యింది కదా, లెక్కల మాస్టర్ ఈక్వేషన్ అయితే కరెక్ట్ అయిందని తేలింది కదా. 100%. అలాగే మరి అల్లు అర్జున్ కూడా బాగా ఇరగదీసి యాక్షన్ చేశాడు అంటున్నారు కదా. ఏమీ కారణాలు లేకుండానే కమర్షియల్ హిట్ అవుద్దా? వాళ్ళిద్దరిది లేకుండా, హీరోయిన్ లేకుండా, మళ్ళీ ఇంకా ఐటమ్ సాంగ్ కూడా ఒకటి పెట్టారు. ఇన్ని పెట్టాక సినిమా హిట్ అవ్వకుండా ఎలా ఉంటది? కానీ హిట్ అయినా మీరు అభినందించాల్సిన అవసరం ఉందా లేదా? అసలు ఈ పాటికి 24 క్రాఫ్ట్స్ కి 24 అసోసియేషన్స్ ఉన్నాయి. ఒక్క అసోసియేషన్ నుంచి ఒక్క అభినందన రాలేదు అంటే ఎంత దురదృష్టం ఇది. అంటే మన విజయాన్ని మనం ఆస్వాదించకపోతే, మన తెలుగు ఇండస్ట్రీ కదా ఇది, ఇండస్ట్రీ 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 అని మాట్లాడేస్తారు కదా, మా ఇండస్ట్రీ జోలికి వచ్చారా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కదా. ఏమైంది ఇప్పుడు అది? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఉడుకుమొత్తనం ఆపుకోలేక, కడుపుబ్బరం ఆపుకోలేక పైకి మాట్లాడేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడకుండా ఇవి మనసులో పెట్టుకొని కడుపులో నొప్పి వస్తున్న వాళ్ళు, యాంటాసిడ్ టాబ్లెట్లు వేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ ఇండస్ట్రీలో? ఏమి ఒక్క ముక్క అభినందనలు తెలియజేస్తే మీరు అన్నట్టుగా ఈ క్వశ్చన్స్ డెఫినెట్ గా మైండ్ లోకి వస్తున్నాయి. మరి ఇండస్ట్రీ చీలిపోయింది అంటున్నారు. చీలిపోయింది కరెక్టే. ఈ చీలికల్లో కూడా ఇంకా ఒక బలహీనమైన చీలికలన్నీ ఒక బలమైన చీలిక దగ్గరికి వెళ్ళి చేరి వీళ్ళందరూ ఒకటైపోయి అల్లు అర్జున్ ఒక్కడిని చేశారు అనే ఉద్దేశం కలగక మాందు ఎవరికైనా ఆలోచిస్తే. అందుకని ఇట్లాంటివి అయితే తప్పు. ఇప్పుడు విజయం అనేది ఎవరు తీసుకొచ్చినా విజయం విజయమే. ఇప్పుడు మన దేశానికి పథకాలు తీసుకొస్తారండి. పథకాలు తీసుకొచ్చారంటే ఇప్పుడు రిలే పరుగు ఉంటుంది. రిలే పరుగులో ఒకరు సరిగా పరిగెట్టినా, ఇంకొకరు పరిగెట్టకపోయినా అది సమిష్టి విజయం. విజయం సాధించారంటే సమిష్టి విజయంగానే చూస్తారు. ఈవెన్ క్రికెట్ లో కూడా అంతే కదా. 11 మంది ఆడేయాలని లేదు, ఏ నలుగురు ఆడినా కూడా విజయం వచ్చిందంటే అందరికి ఇచ్చేస్తారు కదా. ఇంకా అక్కడ ఏ వ్యక్తిగతంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లో అవన్నీ ఉంటాయి. రిలే పరుగులో అది కూడా ఉండదు. రిలే పరుగు ఏ జట్టు ముందు వచ్చింది అన్న దాని ప్రకారం ఇస్తారు. అంతేగాని ఒక ఆటగాడు ఎక్కువ పరిగెట్టాడు, తక్కువ సెకండ్లో ఎక్కువ దూరం పరిగెట్టాడు, ఇట్లాంటివి ఏం ఉండవు. అంటే సినిమా కూడా అట్లాంటిది. ఇది ఒక రిలే పరుగు లాంటిది. మరి అలాంటప్పుడు వీళ్ళని అభినందిస్తే మీ నోటు ముత్యాలు రాలిపోతాయా? పోనీ అట్లీస్ట్ సుకుమార్ నైనా అభినందించవచ్చు కదా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే కెప్టెన్ ఆఫ్ ద షిప్ లాగా ఆయన. లేదు అసలు మొత్తానికి ఈ సినిమా గురించి ఆడనివ్వమని కొంతమంది, చూడమని కొంతమంది, బాయ్కాట్ అని కొంతమంది, బ్యాన్ అని కొంతమంది, అతనికి వీళ్ళ ఉడుకుమొత్తనం ఎంత దూరం వెళ్ళింది అంటే పుష్ప1కి అవార్డు ఇచ్చారు కదా, అవార్డు కూడా క్యాన్సిల్ చేసేయాలంట ఓ పెద్ద మనిషి చెప్తున్నాడు. మరి ఇది ఎంత ఎక్కడికి దారితీస్తూ ఇంత ఉడుకుమొత్తనం ఉండటం అయితే మటుకు చాలా కష్టం. ఒకవేళ నిజంగానే కాంట్రడిక్ట్ చేస్తున్నానని మీరు అనుకోకపోతే, ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారిలో ఆ ఉద్దేశం ఉంటే, ఆయన ఒక డెప్యూటీ సీఎం గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అడ్డుకోవాలి అనుకుంటే పెద్ద విషయమేమి కాదు ఆయనకి. అటు రేట్ల విషయంలోనూ అడ్డుకోలేదు, ఆటల విషయంలో కూడా అడ్డుకోలేదు, స్పెషల్ షోస్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈవెన్ అల్లు అర్జున్ గారు ఆన్ స్టేజ్ థ్యాంక్ యూ బాబాయ్ ఆయన కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తారంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద దాడి చేయగలిగినంత చేద్దామని చూస్తారు. అది కుదరని పక్షంలో వ్యక్తిగత దాడి అయిపోయింది. ఏంటది ఈ మధ్య ఏంటో అడవి దొంగలు, బిఫోర్ రిలీజ్ కి మాట్లాడిన అడవి దొంగలు. ఇప్పుడేంటి ఇండస్ట్రీ ఏంటి? ఇండస్ట్రీకి ఏం కావాలి? ఈ సినిమా హిట్ అయితేనే. అంతకుముందు కూడా నేను ఇదే మాట అన్నా, ఓకే పుష్ప సినిమా పోద్ది. ఎవరికి నష్టం? అల్లు అర్జున్కి ఏంటి నష్టం? బయ్యర్స్ నష్టపోతారు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ వాళ్ళు, థియేటర్ దగ్గర శనక్కాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అందరూ నష్టపోతారు. కరెక్ట్. సోడాలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అందరూ, ఇంకా గట్టిగా మాట్లాడితే బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడతారు. పైగా నిర్మాతకి డబ్బులు వచ్చినాయి అంటే ఈ సినిమాలో మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు, కనీసం కార్మికులకు పని అయినా దొరుకుతుంది. అందుకే ప్రోగ్రెసివ్గా వెళ్ళే పనులు, అభివృద్ధి పనులను ఎప్పుడు ఆపకూడదు. ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు, ఈ వర్గం అని లేదు, ఆ వర్గం అని లేదు, శత్రువు లేదు, మిత్రులు లేదు. అభివృద్ధి పనులు అభివృద్ధి ముందుకు వెళ్లాల్సిందే. అందుకని ఎటువంటి అడ్డంకులు ఇవ్వలేదు. ఏది ఏమైనా ఒక్కటైతే వాస్తవం, ఇంత పెద్ద విజయాన్ని వీళ్ళు ఆస్వాదించకుండా
అభినందనలు తెలియజేయకుండా ఉండటము, స్తబ్దుగా ఉండటం అనేది మటుకు జీర్ణించుకోలేని విషయం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇప్పుడైనా మరి ప్రశంసిస్తారో, ఇంకా కలెక్షన్స్ అయితే దూసుకెళ్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా మరి ఈ ఈక్వేషన్స్ ని పక్కన పెట్టేసి సినిమాలా చూసి పర్ఫార్మెన్స్ ని పర్ఫార్మెన్స్ లాగా చూసి ఏ హీరో అనేది పక్కన పెట్టేసి